నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ఉగాది నుంచి బంగారం ధర తగ్గుముఖం పట్టింది అని సర్వేల ద్వారా తెలుస్తుంది. అలాగే తగ్గుతున్న ధరల ద్వారా మనకు తెలుస్తుంది. ఇక అలాగే రానున్న రోజుల్లో మరిన్ని పండుగలున్నాయి. ముఖ్యంగా పెళ్లి సీజన్ కూడా రాబోతుంది. ప్రజలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. బంగారం కొనుక్కోవాలా? లేకపోతే బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? లేకపోతే బంగారాన్ని అలానే దాచుకోవాలా? ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. దాని ప్రభావం బంగారంపై ఎంతుంది? మరి ఇలాంటి విషయాలపై విశ్లేషించడానికి మన సాక్షి స్టూడియోకి వచ్చారు స్టాక్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్. సార్, యుద్ధం జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య. బంగారం ధర పెరగాలి అని అందరూ అనుకున్నారు. మొదట్లో యుద్ధం మొదలైంది, ఇక బంగారం కొనుక్కుందామని కొనుక్కున్నారు చాలామంది. యాహ్! అంటే బంగారం ధర పెరుగుతుందేమో అని. చూస్తేనేమో తగ్గుతుంది. అసలు ఏంటి సార్? మామూలుగా అయితే వరల్డ్ వైడ్‌గా ఏదైనా అన్‌సర్టనిటీ బిగినిందనుకోండి, ఆ అన్‌సర్టనిటీకి గోల్డ్, సిల్వర్‌లేమో ముందుకు పోతా ఉంటాయి. ఈక్విటీ మార్కెట్ ఏమో డౌన్ అవుతా ఉంటాయి. అది నార్మల్ సినారియోలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మధ్యలో గోల్డ్, సిల్వర్ వరల్డ్ వైడ్‌గా ఏ కమోడిటీస్ అయినా సరే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసేది డాలర్‌లో అనమాట. కానీ డాలర్ స్ట్రాంగ్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఇవి తగ్గిపోతాయనమాట. ఎందుకంటే డాలర్ స్ట్రాంగ్ అయితే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనాలి కదా! హ్మ్. అందుకని ఈసారి ఏమైందంటే డాలర్ 95 దగ్గర నుంచి దగ్గర దగ్గర ₹100 మూవ్ అయింది హ్మ్. డాలరు. అంటే డాలర్ ఆల్మోస్ట్ 6% పెరిగింది. హ్మ్. దానికి తోడు ఏందంటే వరల్డ్ వైడ్‌గా ఈ క్రూడ్ ఆయిల్‌లో ట్రేడ్ చేసే వాళ్ళందరికీ లిక్విడిటీ స్క్వీజ్ వల్ల ఏందంటే ఈ లాస్‌ని కవర్ చేయడం కోసం ఏ అసెట్ ఉంటే ఆ అసెట్ అమ్ముకోవడం బిగించేశారు. దాంతోటి లిక్విడిటీ ఇష్యూస్ వల్ల మంచి లాభాలతో ఉన్న వాళ్ళందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనే ఉద్దేశంతోటి అంటే గోల్డ్, సిల్వర్ నమ్మేస్తున్నారు. రెండోది డాలర్ రేట్ స్ట్రాంగ్ అవటం వల్ల గోల్డ్ రేట్ ఇంత వర్త్ ఎక్కువ మంచి రేట్ వచ్చింది కాబట్టి తర్వాత కొనుక్కోవచ్చులు అన్నట్టు అమ్మేయటం బిగించేశారు. అట్లా వరల్డ్ వైడ్‌గా ఈ అన్‌సర్టనిటీ వల్ల పెరిగిద్ది అనుకుంది కాతే యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజైతే పెరిగింది. ఆ తర్వాత నుంచి ఎప్పుడైతే డాలర్ స్ట్రాంగ్ అవుతుందో అప్పుడు వెనక రావడం బిగినయింది. మొత్తం మీద ఈ మంత్‌లో గాని చూసుకుంటే స్టార్టింగ్‌తో పోల్చుకుంటే ఇప్పటికి 8% డ్రాప్ అయింది. గోల్డ్ డ్రాప్ అయింది అండ్ సిల్వర్ డ్రాప్ అయింది. అండ్ ఇంకా ఎక్కువ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. డాలర్ ముందుకెళ్ళే కొద్దీ ఖచ్చితంగా ఈ మెటల్స్ వీక్ అవుతాయి. దాంతోటి ఏంటంటే వరల్డ్ వైడ్‌గా అన్‌సర్టనిటీ నడుస్తుంది. రెండోది బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే గోల్డ్, సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కానీ ఇరాన్, ఇరాక్ వచ్చిన తర్వాత ఏంటంటే తగ్గిస్తాయి అనుకున్న బ్యాంకులు కూడా ఏది జపాన్ బ్యాంక్ కావచ్చు, లేకపోతే అమెరికన్ బ్యాంకులు కావచ్చు, వడ్డీ రేట్లు తగ్గడానికి పోస్ట్‌పోన్ చేసినాయి. అంటే దాని అర్థం ఏంటంటే వడ్డీ రేట్లు డ్రాప్ అవ్వవు. డ్రాప్ అవ్వకపోతే గోల్డ్ చీప్ అవ్వదనమాట. హ్మ్. అందుకని ఎవరు కొంటలేదు. అందుకని ముందు ముందు రోజుల్లో వడ్డీ రేట్లు పెరిగినా గోల్డ్ పెరగదు. గోల్డ్ పెరగాలంటే డాలర్ డ్రాప్ అవ్వాలి, వడ్డీ రేట్లు తగ్గాలి. అప్పుడే ఈ అసెట్‌కి డిమాండ్ వస్తది. అంటే ప్రస్తుతానికైతే ఇప్పటికిప్పుడే డిమాండ్ రాదు కాబట్టి గోల్డ్, సిల్వరు ముందు ముందు రోజుల్లో కూడా సాఫ్ట్‌గా అంటే ఇదే రేటుకి కొంటే లేదా తక్కువ రేటుకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏది ఏదేమైనా సరే లాస్ట్ 1 ఇయర్‌లో గోల్డ్ బాగా పెరిగింది 2025లో అయితే. అండ్ సిల్వర్ కూడా ఆల్మోస్ట్ 250% దాకా పెరిగింది. ఈ సంవత్సరం ఆ పెరిగిన గెయిన్స్ కన్సాలిడేషన్ కోసం సరిపోతుందన్నమాట. అంటే ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదేనా? గోల్డ్ ఒకటే అండి. ఒకేసారి లంసం పెట్టాలి అనుకునే బదులు, ఒకేసారి లంసం పెట్టేటప్పుడు దానికత్తే ఇన్‌స్టాల్‌మెంట్‌లో మనం పెట్టామనుకోండి, కాలేజ్ ఎస్ఐపి. సపోజ్ నేను గోల్డ్‌ని ఒక 10,00,000 పెట్టి కొందాం అనుకున్నాను అనుకోండి. రూ. 1,00,000 ఇప్పుడు. తగ్గిందనుకోండి మళ్ళీ ఒక 1,00,000 తగ్గిందనుకోండి ఇంకొక 1,00,000 అలా కొనుక్కుంటూ వెళ్తున్నాం అనుకోండి. ఈ మధ్యలో ఎప్పుడైనా పెరిగినప్పుడు ప్రాఫిట్‌లో ఉన్నప్పుడు అమ్మేసుకోవడం కోసం వీలవుద్దనమాట. అందుకని లంసం పెట్టకుండా ఎస్ఐపిలో పెట్టేవాళ్ళు ఇప్పటికి గోల్డ్‌లో పెట్టొచ్చు, సిల్వర్‌లో పెట్టొచ్చు. అందుకని రేపేం జరిగిద్దో, ఎల్లుండి ఏం జరిగిద్దో అనే బదులు 5, 6 ఇన్‌స్టాల్‌మెంట్‌కి లేదా 10 ఇన్‌స్టాల్‌మెంట్‌కి రెడీ అయ్యారనుకోండి, యావరేజ్ అయిపోతా ఉంటాయి అన్నీ. కాబట్టి మనం మనీ మేక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్‌గా ఉన్న ఈ అన్‌సర్టనిటీ వల్ల గోల్డ్, సిల్వర్‌కి ఎలాంటి బెనిఫిట్ రాలేదు. ఇంకా చెప్పాలంటే డిస్కౌంట్‌లో వచ్చింది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరగడం ఒక రీజన్ అయితే, డాలర్ స్ట్రాంగ్ అవడం అనేది రెండో రీజను. ఆ 2 మళ్ళీ తగ్గితే పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. యుద్ధం స్టార్ట్ కాకముందు సార్, బంగారం ధర విపరీతంగా పెరిగింది. అవును. చాలా. అంటే క్యూలు కట్టారు. జ్యువెల్లరీ షాప్స్ ముందు ప్రజలైతే క్యూలు కట్టారు. అవును. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ. ఇక యుద్ధం స్టార్ట్ అయ్యాక మళ్ళీ బంగారం ధర తగ్గింది, పెరిగింది. తగ్గింది, పెరిగింది. అర్థం కాని పరిస్థితి ఈ 12, 13 రోజులలో. అవును. భవిష్యత్తులో బంగారం రేటు ఇప్పుడు తగ్గింది కాబట్టి పెరిగే అవకాశం ఉందా? మనం అంటే యుద్ధం వల్ల ప్రస్తుతానికి బంగారం పాస్ అయిందనే గానీ, యుద్ధం అయిపోయి ఎకానమీ సెటిల్ అయిందనుకోండి, హ్మ్. మళ్ళీ బ్యాంకులన్నీ సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. అవును. వడ్డీ రేట్లు తగ్గించారనుకోండి, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఆ అసెట్ నాకొద్దని చెప్పేసి అందులోంచి డబ్బు తీసుకొని గోల్డ్, సిల్వర్‌లో పెడుతుంటారు. మళ్ళీ హ్మ్. అసెట్ పెరుగుతుంటది. హ్మ్. బేసిక్‌గా చెప్పాలంటే వరల్డ్ వైడ్‌గా గోల్డ్‌కి, సిల్వర్‌కి ఎప్పటికి డిమాండ్ ఉంటది. హ్మ్. అది ఫిజికల్ డిమాండ్ ఎప్పుడు ఉండదు. సపోజ్ ఇండస్ట్రీ మొత్తం క్లోజ్ అయ్యేదేం లేదు. ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గించేదేం లేదు. కాబట్టి సిల్వర్‌కి ఎప్పుడు డిమాండ్ వస్తది. గోల్డ్ కూడా బానే వస్తది.
కానీ ఎక్సెస్ స్పెక్యులేటివ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు తగ్గిద్ది అనమాట. దానివల్ల ఇప్పుడు తగ్గింది. ప్రస్తుతానికైతే యుద్ధం అయిపోయింది అనుకోండి, మళ్ళీ గోల్డ్ సిల్వర్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఫిజికల్ గోల్డ్ మంచిదా? ఆన్‌లైన్ గోల్డ్ మంచిదా? అంటే బేసికల్గా 2 థింగ్స్ అండి. మీరు ఏ పర్పస్ కోసం గోల్డ్ కొంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకోండి, తప్పదు కాబట్టి కొంటారు. హ్మ్. అది దాని పేరు ఇన్వెస్ట్మెంట్ కాదు. హ్మ్. ఇంట్లో అకేషన్ ఉంది కాబట్టి మీరు కొనాలి కాబట్టి ఫోర్స్ఫుల్ కొంటారు. హ్మ్. ఇక్కడ రేట్ ఎక్కువ తక్కువ అని చూడటం లేదు. నేను అలా కాదు, గోల్డ్ ప్రైస్ పెరిగితే అమ్ముదాం అనుకుంటున్నాను, పడితే కొందాం అనుకున్నాను, ఆ ఉద్దేశంతో ఉందనుకోండి, అంటే ఫిజికల్ గోల్డ్ జోలు పోమాకండి. హ్మ్. ఎందుకంటే దాని జోలు పోతే దాన్ని మళ్ళీ జిఎస్టీలు, మేకింగ్ ఛార్జెస్, మళ్ళీ ఇన్ టైంలో అమ్మటాలు ఇవన్నీ ఉంటాయి కదా. అదే గోల్డ్ ఈటీఎఫ్స్ లాగానో మ్యూచువల్ ఫండ్ లాగానో కొన్నారనుకోండి, పడ్డప్పుడల్లా కొంటా ఉంటాను స్పాట్లో, అంటే పెరిగినప్పుడల్లా అమ్మేసుకుంటాను స్పాట్లో. కాబట్టి దాన్ని మనం ఎన్కాష్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక మంచి అసెట్ అంటే లిక్విడిటీ అన్లిమిటెడ్ ఉండాలి, కంఫర్ట్ కన్వీనియన్స్ ఉండాలి మీకు, తక్కువ రేట్ వచ్చినప్పుడల్లా స్పాట్లో కొంటా ఉండాలి, ఎక్కువ రేట్ వచ్చినప్పుడు స్పాట్లో అమ్ముతూ ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని మంచి అసెట్స్ అవుతాయి. కాబట్టి గోల్డ్ని కొనేటప్పుడు ఫిజికల్గా కొనే బదులు డిజిటల్గా ఇలా ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ ఫార్మేట్లో కొన్నారనుకోండి, ప్రాఫిట్ రాగానే ఎన్కాష్ చేసుకోవడం చాలా ఈజీ, అప్పుడప్పుడు కొనుక్కోవడం కూడా చాలా ఈజీ. ఫిజికల్ కొనటం అంటే ఆ రోజు లీవ్ పెట్టుకుని ఆఫీసులో షాప్కి వెళ్ళి 10 షాపులు తిరిగి చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, అవును. అంత అవసరం లేదు అది. కాబట్టి ఆన్లైన్లో కొనుక్కోవడం బెటర్. సో మీరు ఇన్వెస్ట్మెంటా లేకపోతే ఇంట్లో ఏదైనా అకేషనా అన్నదాన్ని బట్టేసి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సార్ ఏది దేనిపైన ఇన్వెస్ట్ చేయడం మంచిది? అంటే గోల్డా లేకపోతే సిల్వరా? సిల్వర్ అనేది మరి నానో క్యాప్ లాగా టూ మచ్గా మూవ్ అవుతూ ఉంటుందండి. హ్మ్. టూ మచ్గా మూవ్ అవుతూ ఉంటుంది, ఎందుకని పైకి కానీ కిందకి కానీ. గోల్డ్ కొంచెం స్మాల్ క్యాప్ లాగా స్లోగా మూవ్ అవుతుంటుంది అనమాట. అంటే గోల్డ్ మొన్న డ్రాప్ అయినప్పుడు 30% పడింది సింగిల్ డే, గోల్డ్ ఆ రోజు 9% పడింది. ఈవెన్ నిన్న కూడా సిల్వర్ ఆల్మోస్ట్ 12% డ్రాప్ అయింది. హ్మ్. అంటే గోల్డ్ పడింది 4%. హ్మ్. అంటే గోల్డ్లో ఒక స్టెబిలిటీ ఉంటుంది, టూ మచ్ పడదు, టూ మచ్ పెరగదు. సిల్వర్ అలా కాదు, 10% పట్టడం లేవటం సింగిల్ డే కూడా సాధ్యం దాంట్లో. అందుకని సిల్వర్ని విడిగా కొనే బదులు గోల్డ్ ఒకటని కొనుక్కోండి, లేదా గోల్డ్ కమ్ సిల్వర్ ఈ మధ్య కంబైన్ దొరుకుతుంది. ఈటీఎఫ్స్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఇవన్నీ కూడా కంబైన్ చేసి తీసుకోండి, బాగుంటుంది. ఏదైనా సరే లంసమ్ అమౌంట్ సింగిల్ టైంలో పెట్టమాకండి. అండ్ ఎస్ఐపి రూపంలో పెట్టుకుంటూ పోతే ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్మేసుకుంటూ పోవడం ద్వారా మన లాభాలు తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్. సిల్వర్ కొనడం మంచిదేనా సార్? అంటే సిల్వర్ గురించి అంటే మీరు గోల్డ్‌కే ఎక్కువ నే- హైప్ ఇస్తున్నారు. యా, మరి సిల్వర్ నేనేంటంటే కొనడం మంచిదా? సిల్వర్ కొనటం మంచిదా అనే బదులు సిల్వర్ ఒక 10% డ్రాప్ అవుతుంది రేపు మార్నింగ్ కల్లా, ఉంచుకునే కెపాసిటీ మీకు ఉందా లేదా అది ఇంపార్టెంట్. రెండోది లంసంలో పెట్టారనుకుంటే ట్రాప్ అయిపోతారు ఈజీగా. సిల్వర్ హైలీ వాలటైల్ అసెట్ క్లాస్. హ్మ్. ఏదైనా ఒకటే అసెట్లో డబ్బు పెట్టడం అనేది ఎప్పటికైనా రిస్క్. అది Hmm. ఈక్విటీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఒక ఎక్సెప్ట్ డెట్ కాకుండా మిగతా ఎక్కడ కూడా సింగిల్ అసెట్లో బల్క్లో ఒకేసారి పెట్టకూడదు మీరు, హ్మ్. ఎందుకంటే స్టక్ అయిపోతారు. అవును. ఏదైనా ఉంటే స్టక్ అయిపోతారు. సపోజ్ స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్ మార్నింగ్ 9% డ్రాప్ అయింది. హ్మ్. అసలు ఊహిస్తామా హెచ్డిఎఫ్సి లాంటి ఇండియాస్ లార్జెస్ట్ బ్యాంక్స్ మార్నింగ్ గ్యాప్ ఇవ్వకుండా స్పాట్లో 9% డ్రాప్ అవటం అనేది ఊహిస్తామా? మనం ఊహించలేము. అలాగే సిల్వర్ నిన్న ఒక్కరోజే 11% డ్రాప్ అయింది సింగిల్ డేకి, అనుకుంటాం అంత ముందు రోజు అలా పడిద్దని. రియల్ ఎస్టేట్ కూడా అంతే ఉంటుంది, ఇల్లిక్విడ్ అసెట్ ఇండియాలో అమ్మలేము. అందుకని మీరు ఒకే అసెట్లో బల్క్లో కనుక పెడితే ఎప్పటికైనా మీరు స్టక్ అయిపోతారు. దాని బదులు మల్టీ అసెట్లో, లేకపోతే ఈ ఒకే అసెట్లో అయినా సరే మనం ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం అనుకోండి, ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నాం కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది పడ్డా కూడా, హ్మ్. అంటే పెరిగినప్పుడు నేను ఎన్కాష్ చేసుకుంటే ఎంతో కొంత ఆ రిస్క్ని అలా మేనేజ్ చేయొచ్చు మీరు. కాబట్టి డబ్బంతా తీసుకెళ్ళి సిల్వర్లోనూ గోల్డ్లోనూ పెట్టడం మంచిది కాదు. వేరే వేరే యా, ఇండస్ట్రీస్. వేరే వేరే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చు. లేదంటే ఎస్ఐపీలో పెట్టుకుంటూ పోతాను ఎవ్రీ మంత్ 10,000 20,000. ఎప్పుడైనా లాభం కొద్ది అప్పుడే అమ్మేసుకుంటాను. డెకెట్స్ కొద్ది అయితే లాస్లో అయితే ఉండే ఛాన్స్ లేదు. ఏది బాగా లాభాలు తెచ్చిపెడుతుంది సార్? అంటే సిల్వరా లేకపోతే గోల్డా? బేసికల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే లేదు, గోల్డ్ ఎప్పుడు సిల్వర్తో పోల్చుకుంటే ఎడ్జ్ ఉంటుంది ఎంతో కొంత. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 12 to 15% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కోవిడ్ కాడ నుంచి మా గోల్డ్ చాలా పాజిటివ్ పెరుగుతుంది, ఇయర్లీ 20% అనే. కానీ హిస్టరీ కనుక మనం తిరిగేసి అనుకో లాస్ట్ 30-40 years యావరేజ్ మీద 12 to 15% వచ్చింది. డెఫినెట్గా బ్యాంకు డిపాజిట్స్తో పోల్చుకుంటే డబుల్ అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది, కోవిడ్ దగ్గర నుంచి ఇయర్లీ 20% పెరుగుతూ వస్తుంది. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 70-80% పెరిగింది. అది టూ మచ్ పెరిగే సర్కిల్ ఈ సంవత్సరం టూ మచ్గా కరెక్షన్ గ్రోత్ అనమాట. బట్ అదర్వైజ్ నీకు మీ ఎక్స్పెక్టేషన్ కనుక 12 to 15% కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మనం గోల్డ్ సిల్వర్ని కన్సిడర్ చేయొచ్చు. అంటే ఒక సామాన్య ప్రశ్న సార్ ప్రజల నుంచి, భారత్లో అంటే ఇలా మన భారత్ వంటి దేశంలో ఒక 20 years బ్యాక్ తీసుకుంటే ఎక్కువ ఆడవాళ్ళే బంగారం పెట్టుకునేవాళ్ళు. అవును. 20 years నుంచి ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది, మగవాళ్ళు కూడా బంగారం పెట్టుకోవడం ఒక ట్రెండ్ స్టార్ట్ చేశారు. Right. అప్పటి నుంచి భారతదేశంలో గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంది ఈ మధ్య లాస్ట్ 10 yearsలో.
అంటే మగవాళ్ళు కూడా బంగారం పెట్టుకోవాలనే ఎక్కువ డిమాండ్ పెరిగింది అంటే ఏం చెప్తారు? బేసికల్గా ట్రెడిషనల్గా లేడీస్ బంగారం పెట్టుకొని తిరగడం అనేది మన కల్చర్లో ఒక పార్ట్. అవును. మనం దాన్ని క్వశ్చన్ చేయలేము దాన్ని, ఎందుకంటే చరిత్ర పుట్టిన కానీ చరిత్ర పుట్టింది. అవును. పాప పుట్టింది, మేనమామలు వచ్చేసి గోల్డ్ రింగ్స్ గోల్డ్ చైన్. పెడతారు. అలాగే పుష్పవతి అయ్యారు, మళ్ళీ గోల్డ్ మెడలో వేస్తుంటారు. పెళ్ళిళ్ళప్పుడు మళ్ళీ గోల్డ్ వేస్తారు. అంటే ఇంట్లో ప్రతి అకేషన్కి లేడీస్కి గోల్డ్ స్త్రీధనంగా పెట్టడం అనేది మన కల్చర్లో పార్ట్. కాబట్టి లేడీస్ బంగారాన్ని డిస్ప్లే చేయడంలో, ఆభరణాలు వేసుకోవటంలో అర్థం ఉంది. జెంట్స్కి అయితే అలా కాదు. ఒక డిగ్నిటీ, అంటే ఒక సొసైటీలో నా స్టేటస్ ఒక సింబల్ లాగా అయిందనమాట. ఉమ్, ఒక యాపిల్ ఫోను, ఎన్నో ఫోన్లు ఉన్నాయి, 5,000 రూపాయలు 10,000 రూపాయల ఫోన్లు. వై యాపిల్ అంటే అది ఒక బ్రాండింగ్ అనమాట. ఉమ్, కార్లు ఎన్నో ఉన్నాయి, బీడబ్ల్యూఎం కారు లేకపోతే వోల్క్స్ వాగన్, ఇలాంటి ఎందుకంటే ఒక ఒక సోషల్ సింబల్ అనమాట. ఈ మధ్య వాటి ప్లేస్లో గోల్డ్ కూడా చేరింది. ఉమ్, గోల్డ్ 1 కేజీ వేసుకోవటం, 1/2 కేజీ వేసుకొని ఉంటే అందరు దాని గురించి డిస్కస్ చేస్తారు కనీసం. అంటే పబ్లిసిటీ రావడానికి షార్ట్ కట్ రూట్ అనమాట అది. ఉమ్, అందుకని జెంట్ కూడా లేడీస్ లాగా, అంటే లేడీస్ అంటే వాళ్ళ కల్చర్లో పార్ట్ కాబట్టి మనం దాన్ని క్వశ్చన్ చేయలేము. ఉమ్, లేడీస్కి అయితే మెడలో గోల్డ్ లేదనుకోండి క్వశ్చన్ చేస్తారు, ఏందమ్మా ఏం లేకుండా అట్లా అట్లా బోసిగా వచ్చావంటారు. ఇప్పుడు జెంట్స్ ఏంటంటే ఏంద్రా అట్టేసుకుని వచ్చావంటారు అవును. ఉల్టా. అందుకని జెంట్స్ సంబంధించి అది ఒక స్టేటస్ సింబల్. అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకుంటే కూడా బాగున్నది. ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు వాటిని మనం చూడలేం కూడా. ఏదైనా అది సెటైర్ లాగా ఉంటుంది తప్ప డిగ్నిఫైగా ఉండదు. గోల్డ్ పెట్టుకుని ఒక సూట్లు వేసుకున్న వాళ్ళు గోల్డ్ వేసుకుని మెడలో వేసుకుని వస్తుంటే డిగ్నిఫైగా ఉండదు. మాస్ లుక్కి యూజ్ అవుతుందేమో. ఏదైనా కావచ్చు, ఇవాళ రేపట్లో ఈ స్టేటస్ సింబల్కి అంటే మేము కూడా రిచ్ అని చెప్పడం కోసం ఎగ్జాంపుల్గా గోల్డ్ మెడలో వేసుకొని తిరగడం అనేది మామూలు విషయం అయిపోయింది. అప్పుడప్పుడు మనం సోషల్ వైరల్ చూస్తున్నాం కదా. అవునవును. ఎవరు ఎక్కువ వేసుకుంటే వాళ్ళ పబ్లిసిటీ వస్తుంది అనమాట. అంటే కోట్ల కొద్ది విలువ గల పబ్లిసిటీ ఫ్రీగా రావాలంటే ఇండియాలో షార్ట్ కట్ రూట్ ఏంటంటే, అది ఫేక్ కావచ్చు, రియల్ గోల్డ్ కావచ్చు, మెడలో ఒక 5-6 కేజీలు వెయిట్ ఉందని వేసుకుని తిరిగారు ఒక జెంట్, ఓవర్ నెట్లో వైరల్ అవుతారు. అవును. అలాంటి వైరల్ పిచ్చిన వాళ్ళు, లేదా సొసైటీలో మేము రిచ్ అని చెప్పుకోవాల్సిన వాళ్ళు గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు ఇవాళ రేపు సొసైటీలో. తప్పని చెప్పలేము, అదొక కంటెంట్ లాగా అనమాట. అంతే. అంటే అది కూడా ఒక కారణం అంటారా సార్ డిమాండ్ పెరగడానికి? గోల్డ్ ఇండియా బేసికల్గా చాలా మంది అనుకుంటారు గోల్డ్ సిల్వర్ ఇండియన్ సొసైటీ డిసైడ్ చేద్దాం అనుకుంటారండి. గోల్డ్ అనేది వరల్డ్ వైడ్ మెటల్, అది అన్ని కంట్రీల్లో మూవ్ అవుతూ ఉంటుంది. ఇండియాలో ఒక్కటే దాన్ని డిమాండ్ పుష్ చేయలేదు. టోటల్ ప్రపంచ గోల్డ్ మార్కెట్తో పోల్చుకుంటే ఇండియన్ వాటర్ మేబీ ఒక 15% ఉంటుందేమో. చైనాలో చాలా ఎక్కువ కొంటారు గోల్డ్ ఇండియా లాగానే. అంటే వేరే కంట్రీలో కూడా సెంట్రల్ బ్యాంక్స్ కూడా కొంటాయి. అందుకని ప్రపంచవ్యాప్తంగా గోల్డ్కి హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. గల్ఫ్ వెళ్ళారు అనుకోండి, హ్యూజ్ డిమాండ్ ఉంటుంది. ఏ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎక్కువ గోల్డ్ వేసుకుంటారు సార్? ఆర్నమెంట్ రూపంలో మాత్రం వేసుకునేది డెఫినెట్గా ఇండియన్సే, ఆర్నమెంట్ రూపంలో. బట్ ఎక్కువ స్టోరేజ్ ఉంది మాత్రం అమెరికాలో అయితే 8,000 కేజీస్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర గోల్డ్. అండ్ అలాగే దుబాయ్ మీరు చూసారు, దుబాయ్లో అయితే రోజుకి 30-40 టన్నులు అమ్ముడుపోద్ది అక్కడ గోల్డ్. సింగపూర్, స్విట్జర్లాండ్ అండ్ ఆఫ్రికన్ కంట్రీలో ప్రాసెస్ అయిన తర్వాత మొత్తం కూడా దుబాయ్ చేరిద్ది. అక్కడ నుంచి వరల్డ్ వైడ్గా వెళ్తూ ఉంటుంది అనమాట. అందుకని స్టోరేజ్ పరంగా చెప్పాలంటే ఎక్కువ వరల్డ్ వైడ్గా ఉంది మాత్రం ఇండియాలోనే. అంటే ఆల్మోస్ట్ 35,000 టన్స్ గోల్డ్ ఉందని చెప్పేసి వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ అనమాట. బట్ అదంతా ప్రైవేట్ అసెట్స్, గర్ల్స్ లేడీస్ అందరు వాళ్ళ మీద ఉంటుంది అనమాట. ఇండియన్ సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర మాత్రం రఫ్గా 800 టన్నుల దాకా ఉంది గోల్డ్. ఈ మధ్య కాలంలో వరల్డ్ వైడ్గా అండ్ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటున్నాయి అనమాట, డాలర్ తగ్గించుకుంటూ. బట్ ఈ యుద్ధం పుణ్యం అంటూ మళ్ళీ అందరికి డాలర్ అవసరం అవుతాయి కాబట్టి మళ్ళీ గోల్డ్ టెంపరీగా ఆపేసేసి మళ్ళీ డాలర్ని తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇండియా ఉందనుకోండి, ఇంపోర్ట్స్ అన్ని ఎక్కువైపోతున్నాయి, క్రూడ్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్. వాళ్ళు డాలర్లో పే చేయాలి కాబట్టి డాలర్ ఖర్చు అవుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ప్రస్తుతానికి గోల్డ్లో సెంట్రల్ బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఈ యుద్ధం అయిపోయేంత వరకు ఆపుతారు, తర్వాత మళ్ళీ బిగిన్ చేయొచ్చు. ఏదైనా కానీ వరల్డ్ వైడ్గా గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఒకటి ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, 2 మీరు అన్నట్టు ఈ ఆర్నమెంట్స్ ఇట్లా డిమాండ్ ఉంటుంది. అండ్ మెటల్స్ అనేది ఇంత ముందులాగా రాదు, మైనింగ్ యాక్టివిటీ బాగా తగ్గుతుంది. అందుకని ఉన్న గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది అనమాట. అందుకని ఎప్పటికీ డిమాండ్ ఉంది గోల్డ్కి. రేట్ అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఎందుకు ఇంత పడిందంటే లాస్ట్ ఇయర్ ఎందుకు పెరిగిందో చెప్పాలి. అంటే సార్ లాస్ట్ ఇయర్ పెరగడానికి గోల్డ్ అంటే గత 2-3 సంవత్సరాలుగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ప్రజలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలియక చాలా మంది గోల్డ్ కూడా కొన్నారు అని అన్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? నేంటుందంటే ఒక లొకేషన్ స్పెసిఫిక్ కాదు నేంటుంది. ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక గుర్గావ్, ఒక ఢిల్లీ, ఇలా ఒకటి కాదు నేంటుంది. వరల్డ్ వైడ్ కండిషన్స్ అన్ని కూడా గోల్డ్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. వరల్డ్ వైడ్ కండిషన్స్ అన్ని కూడా. ఇండియాలో అయితే ఇంకెక్కువ ఛాన్స్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రింగ్ రోడ్ పక్కన ఒక ల్యాండ్ అమ్మావు, ₹1,00,00,000 డబ్బులు వచ్చినాయి. అది అఫీషియల్గా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంది. మరి ఇప్పుడు 90 లక్షలు ఏం చేయాలి నువ్వు? వాడు బ్యాంకులో వేయడం కుదరదు.
ఇంట్లో పెట్టుకుందామన్నా అంత పెద్ద డబ్బుని ఎలా పెట్టాలో తెలియదు. అవును. సో సింపుల్ గా డైరెక్ట్ గోల్డ్ లో జ్యువెలరీ షాప్కి మార్చామనుకోండి, వెళ్ళిపోతారా డబ్బులు పట్టుకొని? ఎందుకు గోల్డ్ మార్చామనుకోండి, ఒక చిన్న కాయిన్ వచ్చింది, ఒక అవును. హాఫ్ కేజీ స్టోన్ అంత వచ్చింది అంతే కదా, ఉమ్, దాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవడం ఈజీ కదా. అవును. అందుకని ప్రస్తుతానికి ఇండియాలో రియల్ ఎస్టేట్ హవా నడుస్తుంది, భారీగా రేట్లు పెరిగిపోతున్నాయి. ఉమ్, ఇండియా మొత్తం ఏ సిటీలో అయినా సరే అన్ని చోట్ల రింగ్ రోడ్లు ఉన్నాయి. ఉమ్, అన్ని చోట్ల రింగ్ రోడ్ పక్కన ఉంటే సరే ఎకరం 1-2 కోట్లు అయిపోయింది. బట్ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం ఎన్ని 5 లక్షలు 10 లక్షలే కదా. ఉమ్. అంటే మిగతాది మొత్తం 90% బ్లాక్ మనీ వచ్చింది కదా. మీరు చెప్పేదాన్ని బట్టి గోల్డ్ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని బతికిస్తున్నట్రా? వన్ వేలో కరెక్ట్, అది వన్ వేలో. బట్ అది మెటల్స్ అనేది ఒక ఇండియన్ స్పెసిఫిక్ ఏం కాదు, వరల్డ్ వైడ్ నడుతుంది అంతే. ఇండియాలో కొంతవరకు ఈ రీజన్ అయి ఉండొచ్చు దానికి అంతగా డిమాండ్ ఈ మధ్య కాలంలో ఉండడానికి. ట్రెడిషనల్ గా గర్ల్స్ కొంటారు, జనాభా పెరగడం తప్ప తగ్గడాలే ఉండవు ఇండియాలో, అవును. కాబట్టి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. ఇండియాలో సంవత్సరానికి వచ్చే లక్షల్లో మ్యారేజ్లు జరుగుతుంటాయి. మళ్ళీ అగైన్ గోల్డ్ కావాల్సిందే కదా, గోల్డ్. మళ్ళీ ఈ మధ్య కాలంలో మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు, కాబట్టి గోల్డ్ సిల్వర్లో స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ ఈ మధ్య కొంటున్నాయి, వాటి వల్ల గోల్డ్ పెరుగుతుంది. దాంతో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండియాలో బాగా భూమిలో ఉన్నాయి కాబట్టి అది అమ్మితే వచ్చే డబ్బు కూడా ఎంతో కొంత గోల్డ్కి కాంట్రిబ్యూట్ అవుతుంది ఎంతో కొంత. అట్లా ఇండియాలో వరకు అయితే మల్టిపుల్ రీజన్స్ తోటి గోల్డ్ పెరుగుతుంది, అండ్ వరల్డ్ వైడ్ కూడా పెరుగుతుంది. అందుకని ఒక ఇండియా నుంచి అని కాదు, వరల్డ్ వైడ్గా గోల్డ్ డిమాండ్ ఉంది. ఇండియాలో అయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అంతే. ఇంతకీ మరి గోల్డ్ని రికమెండ్ చేస్తారా లేదా, ఏం చెప్తారు? గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది గుడ్ అసెట్ క్లాస్ అండి, అందులో డౌట్ లేదు. రేట్ అంటవా స్టాక్స్ లాగానే మిగతా వాటిలాగా ఇది కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. మీరు ఒకేసారి లంసం పెట్టక బదులు దాన్ని పెట్టే బదులు ఏంటంటే ఒకేసారి కాకుండా ఎస్ఐపి రూపంలో కనుక కొనుక్కుంటూ పోతున్నారు అనుకోండి, అంటే ప్రాఫిట్లో ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు, లాసుల్లో ఉండి ఆ అసెట్ క్లాస్ని అమ్మాల్సిన అవసరం లేదు. షార్ట్ టర్మ్లో రేట్లు ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతాయి లేదు ఎవరు చెప్పలేరు. వరల్డ్ వైడ్గా ప్రస్తుతానికి యుద్ధం జరుగుతుంది, డాలర్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి టెంపరీగా అది డ్రాప్ అవుతున్నా సరే, యుద్ధం ఒకసారి అయిపోయిన తర్వాత లేదా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గోల్డ్కి ఎప్పుడు డిమాండే ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా కొనాలనుకుంటే గోల్డ్ సిల్వర్ని ఎస్ఐపి ఫార్మేట్లో ఈటీఎఫ్ ఫార్మేట్లో కొనుక్కోండి, అంటే ప్రాఫిట్ వచ్చినప్పుడే అమ్ముకోండి. కాబట్టి మంచి అసెట్ లాంగ్ టర్మ్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. చూసారుగా వ్యూవర్స్, గోల్డ్ అనేది గోల్డ్కి ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ డిమాండ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, కానీ బల్క్లో కాకుండా డిఫరెంట్ వేరియస్ ఇండస్ట్రీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. దాంట్లో భాగంగా గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయాలి. మంచిదే, గోల్డ్ అనేది ఎప్పటికీ మంచిదే అని చెప్తున్నారు స్టాక్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, మాతో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.